ఏడ్చినా అరిచినా ఎవరో ఒకరు మరణిస్తారు అని అనడానికి సంకేతమా, లేక ఏదైనా కీడు జరుగుతున్నట్టు సంకేతమా? సైన్స్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు. అసలు సరైన ఆధారాలు లేని వాటినే మూఢనమ్మకాలు అని అనుకుంటాం. చాలాసార్లు వీటిని కొట్టి పారేసిన ఏదో ఒక సందర్భంలో వీటిని మళ్ళీ నమ్మక తప్పదు. నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదు అని కొందరు అంటారు. పిల్లి ఎదురైతే మంచి పనులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తల మీద బల్లి పడితే మరణం సంభవిస్తుందని అంటారు. మరి ఆ మరణం మనకా లేక ఆ బల్లికా అనేది మాత్రం తెలీదు. అలాగే కుక్క అరిస్తే మరణం సంభవిస్తుందని అంటారు. కుక్కలకు యమధర్మరాజు వస్తున్నట్లు తెలుస్తుంది అని అంటుంటారు. ఈ మూఢనమ్మకాలలో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకునే ముందు అన్రీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతువులలో కుక్కలు ఎక్కువగా విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకొని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్క అయినా ఇంటిలో కుక్క అయినా భయపడడం మాత్రం ఖాయం. దీనికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవి లేవు. కానీ ఈ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని తరిమి కొట్టాలి అని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే. కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వాటి నుంచే మొదలైందని అంటారు. వాళ్ళు దేని ఆధారంగా నమ్మకాన్ని పెంచుకున్నారు అన్నది ఇప్పటి వరకు తెలియదు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసే అలా చేస్తుందని, అప్పుడు దాన్ని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనకు కూడా కనిపిస్తుందట. ఇది వింటుంటే కాస్త భయమేస్తుంది కదా. దీన్ని కొందరు కొట్టి పారేశారు, కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాన్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసిగట్టడంలో వింతేముంది అనిపిస్తుంది కదా. అంటే కుక్కలకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా? అయితే ఇది ఏమాత్రం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాన్ని చూడడం, మరణాన్ని పసిగట్టడం వంటివి మూఢనమ్మకాలే అంటున్నారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకి దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన, గాలి ద్వారా వాటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్ప వాటికి అవి మరణాన్ని కనిపెట్టడం అన్నది అసాధ్యమని అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడవడం అనేది ఒక అర్థం లేని నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు. అది ఏడవడానికి అనారోగ్యమో మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన. నిజమే కదా, ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు, కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థం ఉంది, కానీ ఊళ్ళో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ భయంతో కృంగిపోతారు. పూర్వకాలంలో మరణం అంటే గుండెపోటుతో చనిపోవడం అనుకునేవారు. కానీ దాన్ని పక్కన పెడితే ఈ కాలంలో మాత్రం మరణం అనేది రెండు రకాలుగా చెప్తున్నారు. మెదడు మరణం లేదా